హలో గైస్, వెల్కమ్ టు అనిమే ఫ్యాన్స్. ఈరోజు మనమైతే మన ఛానల్ బ్లాక్ క్లోవర్ ఎపిసోడ్ 2 అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు లాస్ట్ వీడియోలో ఏం జరిగిందో చూసేద్దాం. లాస్ట్ వీడియోలో యూనోకి ఒక 4 లీఫ్ గ్రీమర్ వచ్చి ఉంటుంది. అది ఒక దొంగ చూసి యూనో గ్రీమర్ని ఎత్తుకెళ్తుంటే ఆస్తా వచ్చి ఆపడానికి ట్రై చేస్తే ఆ దొంగ తన మ్యాజిక్ని వాడి ఆస్తాని చంపబోతుంటే అప్పుడే ఒక గ్రీమర్ ఆస్తా ముందుకు వస్తుంది. అలాగే అందులో నుంచి ఒక స్క్వాడ్ వస్తుంది. ఆస్తా దాన్ని చేతిలోకి తీసుకుంటాడు. ఇక దాని తర్వాత ఏం జరిగిందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు కైజు నెంబర్ 8 అనిమే ఫ్యాన్స్ అందరికీ ఒక అనౌన్స్మెంట్. కైజు నెంబర్ 8 సీజన్ 2 2025లో రాబోతుంది. అలాగే సీజన్ 2 ఎపిసోడ్స్ అలాగే సీజన్ 1 ఎపిసోడ్స్ ఒక లాంగ్ మూవీలా రాబోతున్నట్టు తెలిసింది. ఆ న్యూ ఎపిసోడ్ నేమ్ ఆసిరాస్ డే ఆఫ్. ఈ న్యూ ఎపిసోడ్ 3rd డివిజన్ అయిన డిఫెన్స్ ఫోర్స్కి చెందిన సోహీరో ఓసినా అలాగే వైస్ కెప్టెన్ల చుట్టూ ఉంటుంది. దీనిని టీవీ సిరీస్లా రిలీజ్ చేయబోతున్నట్టు తెలిసింది. ఇక అంతే, ప్రస్తుతానికి ఎగ్జాక్ట్ డేట్ అలాగే సీజన్ 2ని అలాగే సీజన్ 1ని ఒకటిగా తీస్తారా లేదా సీజన్ 2ని ఒకటిగా సీజన్ 1ని ఒకటిగా తీస్తారా అనేది క్లియర్ ఇన్ఫర్మేషన్ లేదు. నాకు తెలియగానే నేను మీకు తెలియజేస్తాను. అలాగే ఇండియాలోని అనిమే ఫ్యాన్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్. ఇండియాలో కూడా తాండవ్ అనే అనిమే రాబోతోంది. ఆల్రెడీ టీజర్ కూడా వచ్చింది. ఇది 5911 యానిమేషన్స్తో ఉండబోతుంది. దీని ట్రైలర్ని అలాగే అఫీషియల్ ఆల్బమ్ని 2025 జనవరి 1న రిలీజ్ చేయబోతున్నారు. ఇక ఈ ట్రైలర్లో ఒక సర్ప్రైజ్ ఉండబోతోంది. ఇక ఇండియాలో అనిమే అంటే ఇండియన్ అనిమే ఫ్యాన్స్కి పండగే. ఇక ట్రైలర్ అలాగే అఫీషియల్ ఆల్బమ్ మరియు సర్ప్రైజ్ ఏంటో తెలియగానే నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇక ఎటువంటి ల్యాగ్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే మనం 10 years బ్యాక్కి వెళ్దాం. యూనో ఎక్కడికో పరిగెడుతూ వెళ్తూ కింద పడిపోతాడు. అప్పుడు ఆస్తా వచ్చి, యూనో నువ్వు బాగానే ఉన్నావా? లేగు ఆస్తా, నువ్వు ఒక క్రై బేబీ యూనో, పర్లేదు, నేను నీకు తోడుంటా. ఇక వెళ్దాం పదా, మన కోసం అందరు ఎదురు చూస్తుంటారు. దాని తర్వాత ఆస్తా యూనో సిస్టర్ లిల్లీ దగ్గరికి వెళ్ళుంటారు. యూనో బెడ్ తింటూ, ఇది ఎంతో రుచిగా ఉంది. అప్పుడు ఆస్తా, సిస్టర్ లిల్లీ దీన్ని కుక్ చేసింది, ఎంతో రుచిగా ఉంది. నేను పెద్దయ్యాక నేను మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటా, అప్పుడు నా కోసం దీన్ని కుక్ చేస్తారా? అప్పుడు సిస్టర్ లిల్లీ, దీనిని నేను కాదు, ఫాదర్ కుక్ చేశాను, నువ్వు ఫాదర్ని మ్యారేజ్ చేసుకో అని అంటే ఆస్తా నేల మీద పడి దొల్లుతూ, లేదు, నేను మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటా, సిస్టర్ నన్ను మ్యారేజ్ చేసుకోండి, నన్ను మ్యారేజ్ చేసుకోండి అని నేల మీద పడి దొల్లుతుంటే సిస్టర్ తన గ్రీమర్ని తీస్తే ఆస్తా సైలెంట్ అయిపోతాడు. అప్పుడు యూనో, ఆస్తా అది సాధ్యం కాదు, ఎందుకంటే సిస్టర్ది మంది ఒకటే ఫ్యామిలీ అని అంటే ఆస్తా, నేనంత సింగా గివప్ ఇవ్వని యూనో, పెద్దయినా పర్వాలేదు అని అంటే యూనో, అవునా, గుడ్ లక్ అయితే. దాని తర్వాత సిస్టర్ లిల్లీ ఒక బుక్ చదువుతూ అందులోని డీమన్ గురించి ఆస్తాకి యూనోకి చెబుతుంటుంది. దాని తర్వాత వరల్డ్ మొత్తం చీకటలుముకుంది. డీమన్ వరల్డ్ని డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేసింది. అది విని ఆస్తా, అలాంటప్పుడు అతను అక్కడి నుంచి పారిపోయాడా? సిస్టర్, ఆ టైంలో ఎంతో గొప్ప మేజ్ అక్కడికి వచ్చాడు. ఆ గొప్ప మేజ్ ఆ డీమన్తో ఫైట్ చేసి వరల్డ్కి ఏం కాకుండా ఆపాడు. అలాగే చివరికి ఆ డీమన్ని ఓడించాడు. ఆ మేజ్ ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి వెలుగునిచ్చాడు. ఎన్నో రోజుల తర్వాత ప్రపంచాన్ని కొత్తగా రూపొందించారు అని అంటే ఆస్తా, యాస్ అంటే యూనో ఎంతో ఎగ్జైటెడ్గా ఆ బుక్ వైపు చూస్తుంటే సిస్టర్, అలాగే దానివల్ల మేజ్కి విజడ్ కింగ్ అన్న పేరు పెట్టారు. అలాగే తను ఒక లెజెండ్గా పిలువబడ్డాడు. అది విని ఆస్తా, యూనో విజడ్ కింగ్ సిస్టర్. దాని తర్వాత నుంచి అంతా హ్యాపీగా బ్రతుకుతున్నారు. ఇక అక్కడితో సిస్టర్ అయితే స్టోరీ ఏం చేస్తుంది. దాని తర్వాత ఆ స్టోరీలోని డీమన్ హెడ్ని మనం చూస్తాం. అప్పుడే, ఏ సిస్టర్, విజడ్ కింగ్స్ ఇప్పటికీ ఉన్నారు అవునా? అవును, జనరేషన్ మారుతున్న కొద్దీ ఒక్కో విజడ్ కింగ్ మారుతూ వస్తున్నారు. వాళ్ళంతా ఒంటరిగా వాళ్ళ మ్యాజిక్ని వాడి మనల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు. విజడ్ కింగ్స్ వల్లే క్లోవర్ కింగ్డమ్ ప్రశాంతంగా ఉంది అని అంటే ఆస్తా, ఎంతో మంచి విషయం యూనో, అంటే విజడ్ కింగ్ ఎంతో ముఖ్యమైన వ్యక్తి అని అడిగితే సిస్టర్, వాళ్ళు కింగ్స్ అయ్యారంటే ఎంతో ముఖ్యమైన వ్యక్తి అని అర్థం. నేను డిసైడ్ అయ్యా, నేను విజడ్ కింగ్ కావాలనుకుంటున్నా. అది విని సిస్టర్ యూనో షాక్లో చూస్తుంటారు. సిస్టర్, సారీ, నేను నీ నుంచి ఆ మాట వింటానని ఏమాత్రం అనుకోలేదు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ ఆలోచన? అతను ఆ డీమన్ని ఓడించిన కాడి నుంచి. అంటే అతను ఎంతో స్ట్రాంగ్ అలాగే అద్భుతమైన వ్యక్తి. నేను అతను ఎలా స్ట్రాంగ్ అలాగే అద్భుతంగా ఉండాలని అనుకుంటున్నా. అలాగే నేను విజడ్ కింగ్ అయ్యి అందరూ సంతోషంగా ఉండేలా చూసుకుంటా. ప్రతి ఒక్కరికి మంచి బట్టలు అలాగే మంచి ఆహారం అందేలా చేస్తా. అలాగే భయంకరంగా ఉన్న ఈ చర్చుని మంచిగా మారుస్తా. భయంకరంగా ఉందా? నేను విజడ్ కింగ్ అయితే మీరు నన్ను మ్యారేజ్ చేసుకుంటారు కదా? కుదరదు, మళ్ళీ అడుగుతున్నా, కుదరదు.
నేను మళ్ళీ అడుగుతున్నా, కుదరదు. అలా ఆస్థా సిస్టర్ని ఎన్నిసార్లు అడిగినా సిస్టర్ ఒప్పుకోదు. తర్వాత December 12కి వస్తే మనం ఆస్థాని చూస్తాం. ఆస్థా తన మ్యాజిక్ని వాడటానికి ట్రై చేస్తుంటాడు, కానీ వర్క్ కాదు. నేను ఎందుకు మ్యాజిక్ని యూజ్ చేయలేకున్నా అని అంటే అప్పుడే అక్కడికి యూనో ఒక పిల్లోని ఎత్తుకొని వస్తూ నా ఏడవడం ఆపు అని ఆ పిల్లోడితో పాటు యూనో కూడా ఏడుస్తుంటాడు. ఆస్థా, ఈ పని నాకు వదిలే యూనో, నేను కాబోయే విజర్డ్ కింగ్ని, పిల్లల ఏడుపు ఆపడం పెద్ద పని కాదు అని వాడిని అవతలికి ఊపుతూ ఇంకా ఎక్కువ ఏడిపిస్తుంటాడు. మళ్ళీ సిస్టర్ వచ్చి ఆ బేబీ ఏడుపుని ఆపుంటుంది. అప్పుడు అక్కడికి ఫాదర్ వచ్చి వాళ్ళల్లో ఒకరిని పని ఉందని రమ్మంటే ఆస్థా నేను వస్తా అని అంటుంటాడు. ఫాదర్, ఎవరైనా దీనిని మేయర్కి డెలివరీ చేయాలి, ఇది ఎంతో ఇంపార్టెంట్ లెటర్, యూనో ఈ పని నువ్వు చేయి అని ఆస్థాని ఇగ్నోర్ చేసి యూనో దగ్గరికి వెళ్తాడు. నేనా, ఇది ఎంతో ఇంపార్టెంట్ లెటర్, అందుకే ఆస్థాని కాకుండా నిన్ను అడుగుతున్నా. మేయర్ని కలిసి వింటర్కి కాస్త ఫుడ్ అడగాలని అనుకుంటున్నా అని అంటే ఆస్థా, యూనో నేను వెళ్తా. లేదు, ఫాదర్ వెళ్ళమని నన్ను అడిగారు, నేను వెళ్తా. నువ్వు వెళ్ళగలవా? నా వల్ల అవుతుంది అని ఆ లెటర్ని తీసుకొని నేను వెళ్తున్నా అని అక్కడి నుంచి యూనో వెళ్ళిపోతాడు. దాని తర్వాత మనం ఒక బార్ దగ్గర చూస్తాం. ఆ బార్ ఓనర్ ఒక వ్యక్తిని బార్ నుంచి గెంటేసి నువ్వు మళ్ళీ తాగాలంటే క్యాష్ తీసుకునిరా అంటే ఆ డ్రంకర్ లేచి నిలబడి ఉంటే అప్పుడే యూనో అటువైపుగా వెళ్తూ కింద పడిపోతాడు. అప్పుడు యూనో లేస్తుంటే యూనో మెడలో ఉన్న చైన్ని చూసి ఆ డ్రంకర్ చిన్నగా స్మైల్ ఇస్తాడు. దాని తర్వాత యూనో ఆ లెటర్ని తీసుకొని మేయర్కి ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దారిలో వెళ్తూ ఆ డ్రంకర్ని గుద్దుకుంటాడు. ఐఎమ్ సారీ. దాని తర్వాత మనం ఆస్థా దగ్గర చూస్తాం. వాళ్ళు యూనో కోసం వెయిట్ చేస్తుంటారు. యూనో వెళ్ళి చాలాసేపు అవుతుంది, నాకు ఆకలిగా ఉంది, అలాగే ఫాదర్ ఇంకా ఇంటికి రాలేదు, వాళ్ళు రాకుండానే మనం తినేద్దాం. లేదు, మనం యూనో కోసం ఆగాలి. దాని తర్వాత మనం యూనో దగ్గర చూస్తాం. యూనోని ఆ డ్రంకర్ కొట్టి యూనో చైన్ గుంజుకొని ఉంటాడు. యూనో చైన్ని అమ్మి లెక్క తీసుకుందామని అనుకుంటుంటాడు. అప్పుడు యూనో నాకు దానిని తిరిగిచ్చే అంటే వాడు యూనోని కాలుతో తన్ని నువ్వు నా నుంచి దీన్ని తీసుకోగలను అనుకుంటున్నావా, నాకు దాన్ని తిరిగిచ్చే అని లేచి తన మ్యాజిక్ని యూజ్ చేస్తే ఆ డ్రంకర్ నవ్వుతూ ఏంటది, నువ్వు నీ మ్యాజిక్తో నన్ను ఏదైనా చేయగలను అనుకుంటున్నావా, నువ్వు నాతో ఫైట్ చేసి చనిపోవాలనుకుంటున్నావా అని అంటే యూనో ఏడుస్తుంటాడు. అప్పుడే యూనో అని అంటూ ఆస్థా వచ్చి ఆ డ్రంకర్ని పట్టుకుంటే వాడు ఆస్థాని నెట్టేసి నువ్వెవర్రా అని అంటే ఆస్థా అది యూనో చైన్, దాన్ని తిరిగిచ్చే అని వెళ్ళి వాడిని మళ్ళీ పట్టుకుంటాడు. వాడు ఆస్థాని నెట్టు కొడుతూ ఉన్న ఆస్థా వాడి నుంచి చైన్ తీసుకోవడానికి ట్రై చేస్తూనే ఉంటాడు. లాస్ట్కి వాడికి విసుగు బుట్టి ఆ చైన్ అక్కడే వేసి వెళ్ళిపోతాడు. అప్పుడు ఆస్థా అలసిపోయి కింద పడిపోతే యూనో ఆస్థా నన్ను క్షమించు, ఏం పర్వాలేదు, నేను చెప్పానుగా నేనెప్పుడూ నీ వెనుకే ఉంటా. ఇక ప్రజెంట్ స్టోరీకి వస్తే ఆస్థా ఆ స్వాడ్ని పట్టుకొని నిలబడి ఉంటే తన షాడోలో మనం డెవిల్ షాడోని చూస్తాం. ఆస్థా తన స్వాడ్ని తీస్తే ఆ చైన్స్ మ్యాజిక్ వ్యక్తి తన మ్యాజిక్తో ఆస్థా మీద అటాక్ చేస్తాడు. ఆస్థా ఆ స్వాడ్తో ఒక్కసారి అలా అనగానే ఆ మ్యాజిక్ చైన్స్ మాయమైపోతాయి. ఆ చైన్స్ మ్యాజిక్ వ్యక్తి అది చూసి ఘోరంగా భయపడుతుంటే ఆస్థా ఆ స్వాడ్ని బలంగా పట్టుకొని తన కండరాలను బలపరిచి ఫాస్ట్గా ఆ వ్యక్తి వైపు వెళ్తూ నాకు ఎటువంటి మ్యాజిక్ పవర్ లేకపోయినా నేను విజర్డ్ కింగ్ కాగలను, నా మ్యాజిక్ నెవర్ గివ్ అప్ అని ఆ వ్యక్తికి ఒక్కటిచ్చి ఆ వ్యక్తిని ఓడిస్తాడు. నేను ఎటువంటి మ్యాజిక్ యూజ్ చేయలేను, అందుకే నేను నా బలాన్ని పెంచుకున్నా, చూస్తుంటే అది ఇప్పుడు ఉపయోగపడినట్లుంది. అప్పుడే యూనో ఆస్థాని పిలుస్తాడు. మనం మళ్ళీ ఫ్లాష్ బ్యాక్కి వెళ్తాం. నన్ను క్షమించు, ఇదంతా నా తప్పే, దీని గురించి పట్టించుకోకు, నేను విజర్డ్ కింగ్ అయ్యి ప్రతి ఒక్కరిని ప్రొటెక్ట్ చేస్తా, అలాగే అందరినీ హ్యాపీగా ఉంచుతా, కాబట్టి దానివల్ల అందరూ మన ముందు మంచిగా ఉంటారు, అలాగే నేను అందరికీ నిరూపిస్తా. ఏం నిరూపిస్తావు? మనలా పేదవాళ్ళైనా లేదా అనాథలైనా ఎవరైనా విజర్డ్ కింగ్ కాగలరని నిరూపిస్తా. మన వల్ల అవుతుందా? నిజంగానే మన వల్ల అవుతుందా? కష్టపడితే ఎవరైనా సాధించగలరు. ఎవరైనా సాధించగలరా? నేను అలాగే నువ్వు కూడా సాధించవచ్చు యూనో అని అంటే యూనో తన కన్నీళ్లను తుడుచుకొని ఇక ఎప్పుడూ నేను ఏడవను అని లేచి నేను కూడా విజర్డ్ కింగ్ అయ్యి బలంగా మారి అందరినీ ప్రొటెక్ట్ చేసి అందరినీ హ్యాపీగా ఉంచుతా, కాబట్టి దానివల్ల అందరూ మనల్ని గుర్తిస్తారు. మళ్ళీ ప్రజెంట్కి వస్తే ఆస్థా యూనోకి తన గ్రీమరీ చూపించి యూనో ఇలా చూడు నాకు కూడా గ్రీమరీ వచ్చింది, ఇది చినిగిపోయినట్టుంది, కానీ నేను దీన్ని చనిపోయేంత వరకు జాగ్రత్తగా ఉంచుకుంటా అని ఆ గ్రీమరీని చూసి మురిసిపోతుంటే యూనో అక్కడి నుంచి వెళ్తూ నువ్వు నన్ను మళ్ళీ కాపాడావు,
దీనికి బదులుగా నేను నిన్ను ఒకరోజు కాపాడుతా అని ఆగి ఆస్తా నీకు మన ప్రామిస్ గుర్తుందా? అప్పుడు వాళ్ళు ఏమని ప్రామిస్ చేసుకున్నారో చూస్తాం. ఆస్తా అంటే నువ్వు కూడా విజయ్ కింగ్ కావాలనుకుంటున్నావా? అలాగైతే మనం ప్రత్యర్థులం. అంటే నీకు అది ఇంకా గుర్తుందా? ఇంకా నువ్వు నన్ను ఏడిపిస్తున్నావు అనుకున్నా. నేను ఆ ప్రత్యర్థితో స్నేహంగా ఉండాలని అనుకోలేదు, కానీ నాకు నమ్మకం ఇచ్చింది నువ్వే. మనం ఇప్పటికీ పేదవాళ్ళమే, అలాగే అనాథలం. ఇప్పటికీ మనం ఈ ప్రపంచంలో గొప్ప వాళ్ళం కాగలమని నిరూపిద్దాం. దానివల్ల సిస్టర్ లిల్లీ అలాగే ప్రతి ఒక్కరూ ఆనందపడతారు. చూద్దాం ఎవరు విజయ్ కింగ్ కాగలరు. ఓకే గైస్, ఇక్కడితో ఈ వీడియో అయితే ఏం చేస్తున్నా. ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగింది, ఆస్తాకి ఆ క్రీమరీ వచ్చాక ఏం చేశాడు, ఎక్కడికి వెళ్ళాడు, ఆస్తాలు బలంగా మారాలా లేదా అన్నది నెక్స్ట్ ఎపిసోడ్స్లో చూసి తెలుసుకుందాం. ఇంకెవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెళ్ళి చేసుకోండి. చేసుకున్న వాళ్ళకు పేరున ధన్యవాదాలు. అలాగే వెళ్తూ ఈ వీడియో ఎలా అనిపించిందో మీ ఒపీనియన్స్ కామెంట్ చేసి వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇక ఉంటా మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ అంటే